హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ అయితే ఇంటి గార్డెన్ మొత్తం ఈ పూల చెట్లు వేస్తున్నాము. సో ఈ పూల చెట్లతో పాటు శివుడికి ఇష్టమైన చెట్టు కూడా వేస్తున్నాము. అండ్ ఆ చెట్టే ఈ మారేడు చెట్టు. ఈ మారేడు చెట్టు అంటే శివుడికి చాలా ఇష్టం అండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ చెట్టు నేను మా హస్బెండ్ వేస్తున్నాము. ఇంట్లో పూజ చేసి మరి ఈ చెట్టు ఇంట్లో వేస్తున్నాము. సో ఈ చెట్టు ఇంట్లో వేస్తే చాలా మంచిదండి. అండ్ ఈ మారేడు చెట్టుకి పూజ చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణాలు చేసినంత పుణ్యం అండి. సో ఈ చెట్టు ఇంట్లో వేస్తే చాలా మంచిది. నేను మా హస్బెండ్ కలిసి వేస్తున్నాము. సో వీటి గురించి తెలియంగానే ఈ మొక్కలు తెప్పించి వేస్తున్నామండి. సో ఇలా ఈ మొక్కని నీళ్ళల్లో ముంచి వేస్తున్నాము. అండ్ అలాగే వీటి ఆకుల్ని సోమవారం, మంగళవారం, శుక్రవారం అస్సలు కొయ్యకూడదండి. అలాగే ఏకాదశి నాడు, పౌర్ణమి నాడు, ఆరుద్ర నక్షత్రం అప్పుడు, సంధ్యా సమయాన, ముఖ్యంగా రాత్రిపూట అస్సలు కొయ్యకూడదండి. సో మంచిది కాదు. అలాగే శివరాత్రి అప్పుడు, సంక్రాంతి పండగప్పుడు అస్సలు కొయ్యకూడదు. అండ్ ఈ చెట్టు ఇంట్లో ఉంటే అంతా మంచి జరుగుతుందండి. అండ్ అలాగే ఈ మారేడు చెట్టు లేని శివాలయమే లేదు. సో మనం తులసి చెట్టుకి ఎలా అయితే పూజ చేస్తామో ఈ చెట్టుకి పూజ చేసిన అంతే మంచిదండి. అండ్ ఈ చెట్టుకి ప్రదక్షిణాలు చేసిన చాలా మంచిది. చెప్పాను కదా, 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణాలు చేసినంత పుణ్యం అండి. ఈ చెట్టు ఇంట్లో ఉంటే చాలా మంచిది. సో మీకు ఈ చెట్టు గురించి తెలిస్తే నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఇంట్లో ఈ చెట్టు ఉన్న నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే పూలు పూయకుండా కాయలు కాసే చెట్టు ఈ మారేడు చెట్టేనండి. సో వీటికి అస్సలు పూలు పూయవంట. సో డైరెక్ట్గా కాయలు కాస్తాయి. ఈ కాయలు కూడా ఆయుర్వేదంలో వాడతారండి, చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.